మై నేమ్ ఇస్ అశోక్ కుమార్. నేను సన్రైజ్ ఇంటర్ ప్రాపర్టీ యొక్క వన్ ఆఫ్ ద బిజినెస్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన సన్రైజ్ ఇంటర్ ప్రాపర్టీలో ఏ ప్రాజెక్టు టేకప్ చేశారు, ఎన్ని హైవేస్కి ఉన్నవి, అలాగే మనకు రీసెంట్గా టేకప్ చేసుకున్న ఈవీ ప్రాజెక్ట్ కూడా బిజినెస్ పరంగా ప్లస్ మన సేల్స్ పరంగా ఎట్లా నడుస్తుంది తెలుసుకుందాం. బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, వరంగల్ హైవే కానీ, ఈ 4 హైవేస్కి మన కంపెనీ టేకప్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన బెంగళూరు హైవే చూసుకుంటే మనకి డిటిసిపి కానీ, హెచ్ఎండి కానీ, దీని ఫామ్ ల్యాండ్స్ కూడా అతి తక్కువ బడ్జెట్లో 9,200 నుంచి మనకి 21,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు మనకి డిటిసిపి కానీ, హెచ్ఎండి కానీ మనకి అవైలబుల్గా కస్టమర్స్ తక్కువ బడ్జెట్లో మనకి ఇస్తున్నాం. అలాగే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి షాద్నగర్ చూసుకుంటే మనకి అమోద. ఈ ప్రాజెక్టు మనకి అతి స్పీడప్గా సేల్స్ పరంగా ప్లస్ డెవలప్మెంట్ పరంగా చాలా ముందుకెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా మనకి అతి తక్కువ బడ్జెట్లోనే 14,500 స్క్వేర్ యార్డ్తో, అలాగే తక్కువ బడ్జెట్తో కస్టమర్స్కి కూడా విత్ డెవలప్మెంట్తో ముందుకెళ్తుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి బెంగళూరు హైవే నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. అలాగే మన త్రిబులార్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉండటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత. అలాగే అక్కడ చుట్టుపక్కల మన డెవలప్మెంట్ చూసుకున్న మనకి బురుగుల చర్చ్ కానీ, మన బాలనగర్ ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, అలాగే అక్కడ దగ్గరలో మనకి షాద్నగర్ మున్సిపాలిటీ జోన్కి జస్ట్ ఒక 9 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ యొక్క ఉండటం ప్రత్యేకత. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గోల్డెన్ గెలాక్సీ ఫేజ్ 2 అండి. ఇది ఫామ్ ల్యాండ్గా ఇది పరిగణిస్తున్నాము. ఇది జస్ట్ ఒక 5 acres ప్రాజెక్ట్ అండి. ఇది 9,200గా మనకి మన ప్రైస్ కోట్ చేశారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రాయల్ ఇన్క్లో అండి. ఇది విత్ కమర్షియల్ విత్ మన రెసిడెన్షియల్తో ఈ ప్రాజెక్ట్ చాలా ముందుకు వెళ్తుందండి. విత్ మనకి షాద్నగర్ మున్సిపాలిటీ నుంచి జస్ట్ మనకి 5 కిలోమీటర్ల మన డిస్టెన్స్లో ఉంటుంది.